హాయ్ అండి. వెల్కమ్ టు లిఖిత న్యాచురల్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని ఆ శివయ్యనైతే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకైతే మాకు దగ్గరలో ఉండే శివాలయానికి అయితే వచ్చేసామన్నమాట కార్తీక దీపాలు వెలిగించడానికి. ఇక్కడైతే ఎంతమంది జనాలు ఉన్నారంటే అంతమంది జనాలు ఉన్నారండి. అసలు కూర్చొని దీపాలు పెట్టడానికి కూడా ప్లేస్ కూడా లేదనమాట. పిల్లోళ్ళకి స్కూల్ ఉన్నింది కాబట్టి మేము ఈవినింగ్ టైంలో అయితే వచ్చామన్నమాట. కార్తీక దీపాలు అనేది ఎప్పుడు ఈవినింగ్ టైంలోనే పెట్టాలంటండి. అసలు గుడికి వస్తామో రామో అనుకున్నాము. కాకపోతే మా ఆయన అందరూ అయితే బయలుదేరండి గుడికి అయితే తీసుకెళ్తానని చెప్పాడు. అందుకే నేనైతే పిండి దీపాలు కానీ ఏమి ఇంట్లో నుంచి తేలేదనమాట. ఇక్కడ బయట తీసుకున్నాం రెడీమేడ్గా. 365 ఒత్తులు అంటారు కదా, ఆ దీపాలు అయితే తీసుకొని పెట్టేశాను. ఇకైతే దీపాలు పెట్టుకున్న తర్వాత దర్శనానికి అయితే వెళ్ళి దర్శనం చేసుకుని అయితే వచ్చేసాం బయట. అసలు ఎప్పుడు లేని విధంగా జనాలు అయితే చాలామంది ఉన్నారండి. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారంటే అంతమంది జనాలు ఉన్నారు దీపాలు పెట్టడానికి. 365 ఒత్తులు పిండి దీపాలు వాళ్ళకి నచ్చిన విధంగా అయితే పెట్టున్నారు చాలామంది. తిరుపతి కపిలేశ్వర స్వామి దేవాలయంలో దర్శనానికి అలో ఉంది కానీ దీపాలు పెట్టడానికి అలో అయితే లేదంట. అందుకే ఏమో చాలామంది జనాలు అయితే వచ్చారు. ఈ వర్షాల కారణంగా కపిల్ తీర్థం అయితే అంతా అసలు వాటర్తో నిండిపోయిందండి. తిరుపతి కపిల్ తీర్థానికి అయితే వెళ్దాం అనుకున్నాము, కాకపోతే కుదరలేదనమాట. వీలైతే ఎప్పుడైనా నేను కపిల్ తీర్థానికి అయితే వెళ్ళి వీడియో అయితే తీద్దాం ఒకసారి. ఓకే అండి, ఇంకైతే చూసేయండి. ఇది గుడి మనకి ముందు అనమాట. మా చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఓకే అండి, బాయ్. ఇలాంటి చిన్న చిన్న వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి, అందరూ చూసి లైక్ చేయండి. ఇకైతే దర్శనానికి వెళ్ళేసి వచ్చిన తర్వాత విభూది అయితే పెడుతున్నారనమాట. మా ఆయన, మా అబ్బాయి, మా ఫ్యామిలీ మొత్తం వచ్చాము.